మిథున రాశి మృగశిర 3, 4, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మిథున రాశి వారికి ఈ వారం సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారు ఎక్కువగా ఇబ్బందులకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. పై అధికారుల ద్వారా ఒత్తిడిని పొందుతూ తమ యొక్క పనులు పూర్తి కాకపోవడం వలన మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారు తమ యొక్క యజమానులకు విధేయులుగా నడుచుకోవడం, అలాగే అప్పగించినటువంటి పనిని శ్రద్ధగా చేయడం అనేటటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. లేని పక్షంలో మీరు ఇబ్బందులకు గురి అవ్వడానికి, తద్వారా మానసికంగా చింతలు ఎదురవ్వడానికి ఈ కాలంలో అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల కోసం అధికమైనటువంటి ధనాన్ని ఖర్చులు చేస్తూ ఉంటారు. దాచినటువంటి ధనమును కూడా తీసి అనవసరమైనటువంటి ఉపయోగం లేనటువంటి విషయాలలో పెట్టుబడులు పెట్టడం కానీ, ఖర్చులు చేయడం కానీ చేస్తూ ఉంటారు. తద్వారా ఆర్థిక పరపతికి భంగం కలగడానికి అవకాశం ఉంటుంది. పై అధికారులతో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. మీ పై స్థాయి ఉండేటటువంటి అధికారులతో కానీ, సమాజంలో ఉండేటటువంటి పెద్ద వ్యక్తులతో కానీ గొడవలు, పోట్లాటలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంతకాలం మౌనం వహించడం చాలా అవసరం. ప్రయాణాలు అధికంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు సుఖంగా ఉండేటటువంటి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి ఇప్పుడు కొంత అసౌకర్యం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోండి. మానసికంగా ఎక్కువగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇతరుల నుండి వచ్చేటటువంటి మాటలు మీకు ఇబ్బందికరంగా మారతాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా సహాయ సహకారాలు అందకపోవడం వలన మానసికంగా ఇబ్బందులు పడతారు. కుటుంబంలో కూడా సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఉద్యోగంలోను, అలాగే వ్యాపారంలోను, కుటుంబ వాతావరణంలోనూ కూడా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం అనేటటువంటిది చాలా అవసరం. మీ నిజాయితీ మిమ్మల్ని ప్రస్తుత కాలంలో కాపాడుతూ వస్తుంది. అనవసరమైనటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడడం వలన ఇబ్బందులకు గురి అవుతారు. కాబట్టి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి అనేటటువంటి విషయాన్ని గుర్తించి మిథున రాశి వారు ఈ యొక్క 15 రోజులు జాగ్రత్తలు వహించడం ద్వారా మీకు శుభకరమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. స్వయం కృతాపరాధాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. శ్రీ మహావిష్ణువును ఆరాధన చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభ ఫలితాలు కలుగుతాయి.